ఏదో అనుకొని షాపింగ్కి వెళ్తే ఏదో అవుతుందంటే షాపింగ్ ఖర్చు ఒక కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు లగేజ్ అనమాట మాకు ఆ ఫోను. మళ్ళీ కింద పడి 5000 బొక్క. సరేలే ఇంకా చేసేది ఏముందని చెప్పి నెక్స్ట్ డే కూరగాయలకు వెజిటేబుల్స్కి వెళ్ళామండి. నిజంగా నేను మార్కెట్లో ఇంటి దగ్గర మార్కెట్ పెట్టినప్పుడు కూరగాయలు తీసుకుంటే నాకు కనపడకుండా నేను తీసుకునేది మళ్ళీ ½ కిలోనేనండి. ఎంత ఖర్చు అవుతుందో వెజిటేబుల్ ఫ్రూట్స్కి. ఇంకా సరే అని విజేతాలో కంపేర్ చేశాను. అది ఇది చాలా తక్కువ అండి. నేను అందులో ప్రోమోగ్రానేట్ అన్ని ఫ్రూట్స్ తీసుకున్నాను, మళ్ళీ అన్ని రకాల వెజిటేబుల్స్ తీసుకున్నాను. నాకు అక్కడ మీద కంపేర్ చేస్తే ఇక్కడ నాకు 20-30% తగ్గిందండి అమౌంట్. సరే మీకు ఒక యూస్ఫుల్ అయింది చెప్తాను. ఇక్కడ ఐస్ క్రీమ్స్ చూపిస్తున్నాను కదా, ఇందులో ఐస్ క్రీమ్ ఏదో ఫ్రోజన్ ఏదో మీరు కనిపెట్టి చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఫ్రోజన్ డిజర్ట్ అని ఉంది కదా, అది ఫ్రోజన్ అండి, ఐస్ క్రీమ్ కాదు. ఇక్కడ బాక్స్ మీద మనకు ఐస్ క్రీమ్ అని ఉండేదే ఒరిజినల్ ఐస్ క్రీమ్ అండి. మనకు తెలియక ఫ్రోజన్ది కూడా ఐస్ క్రీమ్ అనుకొని తినేస్తున్నాము. దానివల్ల పిల్లలకి చాలా హానికరం అన్నమాట.